రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఆర్ అనాలిసిస్ 24/7. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతన్నలకు పెట్టుబడుల కోసం అందించే రైతు భరోసా విషయంలో అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది. తాజాగా రైతు భరోసా పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వానాకాలానికి సంబంధించిన పంట పెట్టుబడి సాయం రైతన్నలకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రైతన్నలు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు రైతు భరోసా విషయంలో తీపి కబురు అందించడం జరిగింది. గతంలో ఉన్న రైతు బంధును ఇప్పుడు రైతు భరోసాగా రూపుదిద్ది తెలంగాణలోని రైతన్నలకు 15,000 రూపాయలను 2 విడతల్లో ఇవ్వనుంది అని ఈ ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది. రైతు భరోసా పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతన్నలకు ఎకరానికి పెట్టుబడులుగా 15,000 రూపాయలను ఖచ్చితంగా ఇస్తామని, ఈ పథకానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి అర్హుల జాబితాలతో కూడిన పూర్తి వివరాలను అతి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలపడమైతే జరిగింది. అర్హులైన చివరి రైతు వరకు ఈ రైతు బంధు పథకం అందుతుందని రైతాంగానికి తీపి కబురు అయితే అందించడం జరిగింది. సో ఇది రైతు భరోసా పైన వచ్చిన అప్డేట్. ప్రభుత్వం రైతన్నలకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలిసిస్ 24/7.